హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. చాలామంది అనేది విధవా పెన్షన్, ఓకేనా, ఈ యొక్క విధవా పెన్షన్ అంటే విడో పెన్షన్ని ఎలా అప్లై చేసుకోవాలని చాలామంది అడిగారనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ పెన్షన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ డాక్యుమెంట్స్ దీనికి ఏమేమి కావాలి, ఎక్కడ అనేది ఫామ్ సబ్మిట్ చేయాలి. అండ్ మెయిన్ డౌట్ ఏంటంటే, ఎవరైతే 6 హామీలు ఏదైతే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కొత్తలో ఏదైతే 6 హామీల కోసం ఫామ్ ఇచ్చిందో అందులో ఫామ్ అనేది ఫిల్ చేసినాం. అండ్ సర్టెన్ డాక్యుమెంట్స్ అనేది మా దగ్గర లేకుండే అట్లనే ఫామ్ ఫిల్ చేసి ఆధార్ కార్డు అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ దానికి స్టాపుల్ చేసి ఇచ్చేసినాం. ఇంతవరకు స్టాటస్ లేదు, మాకు ఆ పెన్షన్ వస్తుందా, ఇన్కేస్ రాదనుకుంటే మా దగ్గర ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి, మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చా అని చాలామంది అడిగారు. ఈ వీడియోలో డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీడియోని ఎండదాకా చూడండి. చాలామంది మిడిల్లోనే వీడియోని వదిలేసి వెళ్ళిపోతారు. అలా చేస్తే మీకు ఏం అర్థం కాదు, ఓకేనా. సో వీడియోని ఎండదాకా చూడండి. మీతో చిన్న రిక్వెస్ట్, ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఫస్ట్ ఒక డౌట్ క్లియర్ చేస్తాను, చూడండి. ఎవరైతే విధవా పెన్షన్ కోసం ఈ యొక్క 6 హామీల ఫామ్లో ఫిల్ చేశారో డాక్యుమెంట్స్ అనేది ఇవ్వలేదో, సో దానికి తగిన డాక్యుమెంట్స్ ఉంటాయి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వకుంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో విధవా పెన్షన్కి మనకు డాక్యుమెంట్స్ ఏముండాలి? ఆధార్ కార్డు ఉండాలి, ఓకేనా. ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అండ్ దాంతోపాటు డెత్ సర్టిఫికేట్, ఏదైతే భర్త చనిపోయిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళది డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ డెత్ సర్టిఫికేట్తోనే నిర్ధారిస్తారనమాట, ఎస్ షీ ఈజ్ విధవా అంటే విడో అన్నట్టు గుర్తిస్తారు. సో కంపల్సరీ అనేది ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్కి. ఇన్కేస్ ఎవరైతే పాత పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు ఇంతవరకు ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయకుంటే వాళ్ళ పెన్షన్ కూడా తొలగించే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఏదైతే గవర్నమెంట్ అనేది సర్టెన్ డాక్యుమెంట్స్ పెట్టిందో అది కంపల్సరీ దానికి అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈ యొక్క అప్లికేషన్ మాది రిజెక్ట్ అవుతుంది అనుకుంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ అంతకుముందు మీరు ఈ యొక్క విధవా పెన్షన్ కోసం సర్టెన్ డాక్యుమెంట్స్, తగిన డాక్యుమెంట్స్ నేను వీడియోలో ముందులో చెప్తాను. సో ఆ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత అనేది అప్లై చెయ్యాలి, ఓకేనా. సో ఈ యొక్క విధవా పెన్షన్ కోసం మీరు అనేది ఫస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవాలన్నమాట. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫామ్ అనేది తీసుకున్న తర్వాత దానికి ఎవరికైతే మీరు అప్లై చేస్తున్నారో దరఖాస్తుదారులకి, సో వాళ్ళు అనేది వాళ్ళది ఒక ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి అనమాట, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, ఓకేనా. ఓటర్ ఐడి, రేషన్ కార్డు కూడా అటాచ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంట్ బిల్, అండ్ దాంతోపాటు ఈ యొక్క డెత్ సర్టిఫికేట్, ఎవరైతే హస్బెండ్ ఉన్నారో చనిపోయారు కదా, సో వాళ్ళది డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఆ యొక్క ఫామ్ అనేది ఏదైతే మీరు ఫిల్ చేశారు కదా అది మనకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఫామ్ ఫిల్ ఇచ్చేస్తారో విఆర్ఓ అనేది మీ ఇంటికి వచ్చి టోటల్గా వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసి వెళ్ళిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది కలెక్టర్ ఆఫీస్లో జరుగుతుంది. అక్కడ మీ పెన్షన్ అనేది సక్సెస్ అయిన తర్వాత, సో ఆ యొక్క పెన్షన్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు అనేది మీ యొక్క ఆసరా వెబ్సైట్, చేయూత వెబ్సైట్ అయింది ఇప్పుడు. సో అందులో మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది షో అవుతుంది, అంటే మీ పెన్షన్ అనేది అప్రూవ్ అయినట్టు. అండ్ మీకు రిలీజ్ అయిన పెన్షన్ అమౌంట్ కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట, ఓకేనా. అండ్ ఎవరైతే ప్రజాపాలన ఫామ్ అనేది ఫిల్ చేశారో సో వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇన్కేస్ మీరు ఈ విధవా పెన్షన్ కోసం అప్లై చేస్తుంటే, ఓకేనా. ఎందుకంటే మనకు స్టేటస్ కూడా అక్కడ చెక్ చేసుకోనికి లేదనమాట. కొంతమందికి మెసేజెస్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు, ఓకేనా. సో దీనిపైననే ఆసరా పెన్షన్ పైన, కొత్త రేషన్ కార్డుల పైన గవర్నమెంట్ అనేది తొందరగా ఒక డిసిషన్ అనేది తీసుకోపోబోతుంది. సో మీరు అనేది కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందరూ వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్కేస్ మీకు అక్కడ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే మీ పెన్షన్ అప్రూవల్ అవుతుంది. వన్స్ మీ పెన్షన్ అనేది అప్రూవల్ అయిన తర్వాత మీకు మీ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్లో.
సో చాలామంది అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది క్రెడిట్ చేసిన తర్వాత చాలామందికి అనేది అమౌంట్ అందదు ఈ విధవా పెన్షన్ కోసం. సో వాళ్ళు అనేది చాలా కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ చేసుకోవాలి. మీ యొక్క చాలామందికి ఒకటే బ్యాంక్లో 2 ఖాతాలు ఉంటాయి, ఒక బ్రాంచ్లో ఈ బ్రాంచ్లో. సో అలా ఉంటే ఒక ఖాతా ఏదైతే మీరు పెన్షన్ తీసుకుంటున్నారో, ఏదైతే మీరు పెన్షన్ అప్లై చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అది ఒక్కటి మాత్రమే ఉండాలి. ఇన్కేస్ మీ ఆధార్ కార్డ్ పైన 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, సో ఆ పెన్షన్ ఎక్కడ పోతుందో కూడా అర్థం కాదు. సో ఏదైతే మీకు ఇన్కేస్ 2 అకౌంట్స్ ఉంటే ఒక అకౌంట్ క్లోజ్ చేయించుకోండి, ఒక అకౌంట్ ఉంచుకోండి. సో ఆ విధంగా అనేది ఈ తప్పులు చేయకుండా మీరు అనేది ఎగ్జాక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుండి అండ్ మీరు అనేది బ్యాంక్ అకౌంట్ కూడా కరెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ మొత్తం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు పెన్షన్ పడంగానే ఆటోమేటిక్గా SMS అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా అనేది పెన్షన్స్కి అనేది మీరు అప్లై చేసుకోవాలి ఈ యొక్క విధవా పెన్షన్కి. సో సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సింది డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? డెత్ సర్టిఫికేట్ అనేది చాలామంది సబ్మిట్ చేయరు. ఇన్ కేస్ పెన్షన్ అనేది అలా మీరు అప్రూవల్ చేయించుకున్న తర్వాత మీ పెన్షన్ అనేది కట్ అవుతుంది అనమాట, ఒక 3 months 4 months వచ్చి. సో అలా ఉండొద్దు. ఎగ్జాక్ట్గా డెత్ సర్టిఫికేట్ ఏదైతే గవర్నమెంట్ అడిగిందో ఆ ప్రూఫ్స్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఈ విధంగా అనేది మీరు ఈ యొక్క విధవా పెన్షన్ అనేది పొందొచ్చు అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో ఇది వాటి వీడియో. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు డౌట్స్ అడిగితే మీకు అనేది ఈజీగా నేను వీడియో చేసి దాన్ని క్లియర్ చేస్తాను. ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. సో ఈ విధంగానే విధవా పెన్షన్ అనేది అప్లై చేస్తారు. సో ఇది వాటి వీడియో. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.